శుభోదయం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మరొకసారి చక్కటి సమయంలో మీ అందరితో కూడి కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంతో గొప్ప మాట. తాను విశ్వసించినటువంటి దేవుని ఎదుట అంటే మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడునైనా దేవుని ఎదుట మనకందరికీ తండ్రిగా ఉన్నాడు అబ్రహాం. నిన్ను గూర్చి జనములకు తండ్రిగా నియమించితిని అని అబ్రహామును గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉండటం మనం గమనిస్తున్నాం. అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు అబ్రహాం. అబ్రహాము పిలువబడినప్పుడు అతడు ఒంటరివాడే. ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడి దేవుడు పిలిచిన స్థలానికి వెళ్ళి దేవుడు చెప్పిన పని చేస్తూ విశ్వాసముతో తన ప్రేమను భక్తిని దేవుని ఎదుట వ్యక్తపరుస్తున్నాడో అతడు జనములకు తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదర సహోదరులారా, కేవలం నీవు నీ ఇంటికి మాత్రమే తండ్రివిగాను నీ ఇంటికి మాత్రమే అధికారిగా ఉన్నావు కదా. నీవు దేవుని పిలుపునకు లోబడితే అనేక జనములకు తండ్రిగా, అనేకములకు ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా ఆయన నిన్ను చేయబోతున్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా? మీ తండ్రి అయినటువంటి అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన షారాను ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహామును మిమ్మును కనిన షారా అని మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త. ప్రియులారా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా ఈరోజు నీవు తీర్చిదిద్దబడాలి అంటే శారీరకంగా ఒకరికి ఒకరు, ఒకవేళ నీ రక్తమాంసాలు కలిగినటువంటి వారి నీ జీవితంలో ఒకరో ఇద్దరు ముగ్గురునో నీవు కని ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క పిలుపునకు నీవు లోబడి జీవించినట్లయితే, ఆయన పిలుపునకు నీవు విధేయత చూపించినట్లయితే అనేక మందికి తల్లిగా, తండ్రిగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు. అవును ప్రియులారా, అబ్రహాము జనులకు తండ్రిగా కాగలిగాడు అంటే కారణం అతనికి ఉన్న విశ్వాసం, దేవుని పట్ల ఉన్న విధేయత, దేవుని పట్ల ఉన్నటువంటి అతనికి భక్తి. ఈరోజు ఇలాంటి యొక్క భక్తి, విశ్వాసము, విధేయత నీవు కలిగి ఉందువుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, చక్కటి మాట మాకు బయలుపరిచారు తండ్రి. శారీరకంగా కాదు కానీ ఆత్మీయ ప్రకారంగా మేము ఎలా ఎదగాలో ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి దేవాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ మాటలు వింటున్న వారందరికీ ప్రభువా మీరు తండ్రిగా, తల్లిగా ఉండి దీవించుతారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.